ఈయన కంగారు పడిపోయి కాంగ్రెస్కి మద్దతుగా వెళ్ళిపోయాడు. వాస్తవంగా వచ్చింది బయట పరివారం నుంచి వచ్చినటువంటి అక్కడ ఆ వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఒకటి. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఓ రకంగా 6వ వేలు లాంటిది. కానీ రాజ్యసభలో ఆయనే కీలకం. ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే రాజ్యసభకు కీలకం. ఇప్పుడు మన ఎన్ని ఎట్లా ప్రచారాలు జరుగుతాయంటే బీజేపీ జాతీయ అధ్యక్షురాలకు పురంధేశ్వరిని పెట్టేస్తున్నారు, బీజేపీ ఉపాధ్యక్షురాలుగా పురంధేశ్వరిని, ఇట్లా మన వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారో అట్లాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరు పెట్టేస్తారంటారు, వాళ్ళని పెట్టేస్తారు, వీళ్ళు పెట్టేస్తారంటని రకరకాల ప్రచారాలు చేశారు. బేసిక్గా రాధాకృష్ణన్ని తీసుకురావడంలో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి దక్షిణాది ఇంపాక్టు, రెండవది డిఎంకే ఆటోమేటిక్గా అడ్డుపడదు, మూడోది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భావజాలమే నరనరాన కలిగినటువంటి వాడు, ఇంకోటి పెద్దరికం తెలిసినోడు. జగదీప్ ధన్కడ్ ఆ హుందాతనం కోల్పోయాడు. అక్కడ హుందాతనం కోల్పోయి ప్రవర్తించాడు. సుప్రీంకోర్టు గురించి, న్యాయస్థానాల గురించి, నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు, ఇంకొక రాజ్యాంగ వ్యవస్థ మీదకి వెళ్ళకూడదు. పొలిటీషియన్స్ వెళ్ళొచ్చు, పొలిటికల్ వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వచ్చు పార్లమెంట్లో కానివి, కానీ నువ్వు అక్కడ పొలిటీషియన్ కాదు, అక్కడ కాన్స్టిట్యూషనల్ స్పీకర్లు ఎప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, సభలోనే మాట్లాడాలి, బయట పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఆయన ఆ దారి